ఈ సభలో నాకు ఇంకా ఆనందకరమైనటువంటి సంతోషకరమైన విషయం ఏంటంటే మాట్లాడిన వాళ్ళంతా కూడా పుస్తకం గురించి మాట్లాడారు. ఎందుకంటే నేను చాలా గర్వపడ్డది, పుస్తకంతో నిలబడ్డది, పుస్తకంతో పొగరుగా ఉన్నది, పుస్తకంతో భావజాలంగా ఉన్నది, పుస్తకంతో ఎవడినైనా గొడ్డలితో నరికింది పుస్తకంతో. కానీ మన నాయకులందరూ భయంకరంగా, అసలు పొలిటికల్ పార్టీల నాయకులైతే ఇంకా భయంకరమైన మనుషులు వాళ్ళు. నేను బాగా చూశాను. వాళ్ళ నాయకుల గురించి పుస్తకం రాస్తే కూడా వాళ్ళు తీసుకున్నంత దౌర్భాగ్యమైన పరిస్థితి. పుస్తకం బీసీలకు అమ్మ అయ్యా ఎవర్రా అంటే ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పుస్తకం. నాయకులుగా ఫస్ట్ అది గుర్తుపెట్టాలి. పుస్తకం. నాకు ఈశ్వరయ్య గారి పరిచయం లేదు. ఈశ్వరయ్య గారి పరిచయం ఎట్లంటే ఒకే ఒక్క మాటతో పరిచయం. కొంతమంది గంటలు గంటలు మాట్లాడుతుంటారు, ఎన్ని గుర్తుండదు, ఒకటి గుర్తుంటుంది. పాతాళ భైరవి సినిమాలో ఒకటే గుర్తుంటుంది, సాహసం చేరా డెంబక రాజకుమారి ఇలా ఇస్తున్నట్టు ఏం గుర్తుంది. అట్లా ఈశ్వరయ్య గారు అంటే నాకు గుర్తు ఏంటంటే ఉషా గౌడ్ గారు చనిపోయినప్పుడు ఒక మాట చెప్పారు. నేను ఇప్పుడు హైకోర్టు, అప్పుడు ఆయన హైకోర్టు జస్టిస్, చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్గా నేను పెడుతున్న సంతకం ఈ ఉషా గౌడ్ గారు నేర్పిన సంతకమే, ఆ సంతకం పెడుతున్నానని చెప్పి చెప్పారు. అక్షరం ప్రాణం. లేకుంటే ఎక్కడో బట్టలు వేసేవాళ్ళు, ఇందాక మాట్లాడిన బువ్వకొండ పూర్ణచంద్రరావు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కింద కులాల నుంచి, మట్టి కులాల నుంచి వచ్చారు. ఇప్పుడు మాట్లాడిన మసూనాచారి, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? కింద నుంచి వచ్చారు. వీళ్ళందరికీ అక్షరం బండ ప్రకాశ్ అన్న వీళ్ళందరూ. కానీ పుస్తకానికి సంబంధించి ఇది మొత్తం నాకు పంపగానే మొత్తం పుస్తకం అంతా చదివా. ముక్కబట్టి చదివా, దుఃఖపట్టి ఏడ్చినట్టు చదివా, మొత్తం చదివా. దీంట్లో దుఃఖం ఉంది, 78 ఏళ్ల దుఃఖం ఉంది. ఈ సభలో మన బెల్లి యాదవ్ వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు, లెక్చరర్, ప్రిన్సిపల్. అన్న మనం ఎంతమందికి ఎన్నిసార్లు కట్టి పద్మారావం తీసుకొచ్చినవి సభలకు, ఎన్నిసార్లు విప్లవకారుల్ని ఎరసం యోధుల్ని తీసుకొచ్చామే, ఎన్నిసార్లు అరసం యోధుల్ని తీసుకొచ్చామే. ఏ ప్రిన్సిపల్, నువ్వు ప్రిన్సిపల్, ఇప్పుడు ఏ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకురాలే, అన్ని సభలు పెట్టి మా బంగారు కేఆర్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్ ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిండొచ్చు. ఈ పుస్తకాన్ని ఎందుకు పెట్టమే? మనం ఇప్పుడు నకరికల్ కాలేజీలో ఎందుకు పెట్టమే? నల్లగొండ కాలేజీలో ఎందుకు పెట్టమే? ప్రతి కాలేజీలో ఎందుకు పెట్టం? అది కావాల్సింది. మా సంగిశెట్టి తెలుసు. సంగిశెట్టి రాసి 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 చిన్న వయసులోనే చాలా పెద్ద విషయాలు రాసినటువంటి వాడు సంగిశెట్టి. ఇది ఒక్కటే పట్టించుకోవట్లేదు మనం. అస్సలు అగ్రకులాలకు, పెద్ద కులాలకు, వాళ్ళందరికీ ఒక ఆనందకరమైన విషయం తెలుసా? బీసీ రాజ్యాధికారం అంటే వాడు రావాలి బ్రదర్ అంటారు. ఎందుకంటే మీకు చదువుకోరు, మీరు తెలుసుకోరు, మీరు కలిసి ఉండరు, మీరు కలిసి నిలబడరు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు దీర్ఘకాలిక సాయుధ పోరాటం వర్ధిల్లాలంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని మీరు రాస్తుంటే మీరు మొత్తం, ఎందుకంటే మీ రాజ్యం రాదు, పాడు రాదు, కాబట్టి మా రాజ్యమే ఉంటుంది. బీసీ రాజ్యాధికార విషయం కూడా అదే అనుకుంటారు వాళ్ళు. ఐటీ వచ్చేది కాదు, పాడు కాదు, ఎందుకు వచ్చింది వ్యవహారం వచ్చిందే, మనంతా మన బీసీలో రావాలా మీరంతా అంటారు. బీసీలకు పాలించే లక్షణాలు లేవు అని మాట్లాడిన వాళ్ళే ఈరోజు బీసీల రాజ్యాధికారం మేం చేస్తామంటున్నారు. అది తెలుసుకోవాల్సిన విషయం. మీకు పాలించే లక్షణాలు లేవురా అని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని ఈరోజు చిరంజీవులు గారు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ ధైర్య కవచం లాంటిది. పుస్తకం రాశారు కాబట్టి ఆ రోజు ఏదో పొగిడిపోయేది కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 20-30 నిమిషాలు, గంట సేపు మాట్లాడగలిగిన శక్తి ఉన్నటువంటి వక్తలు ఉన్నారు దీంట్లో. ఈ పుస్తకం మీకు బ్రహ్మాండమైనటువంటి ఒక వజ్రాయుధం. ఇలా బీసీల గురించి మాట్లాడదలుచుకుంటే ఈ పుస్తకం తీసుకొని బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ పుస్తకానికి ఉన్నాయి. 2, ఈ పుస్తకాన్ని తీసుకోవడం అంటే కొంచెం ధైర్యం కూడా కావాలి. ఈ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ భవన్లోకి అప్పుడెప్పుడో నక్సలైట్ల చర్చలు జరిగినప్పుడు ఒకసారి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన చిరంజీవి గారు చేసిన మంచి పని ఏంటంటే ఐఏఎస్ భవన్లో, ఆఫీసర్స్ భవన్లో ఇస్సా ఇజ్జత్ హుకుమత్ ఆవిష్కరణ చేస్తున్నారు. ఆయన ఆలోచన ఏంటంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఈ పుస్తకం మళ్ళీ ఐఏఎస్లకు పాలనా రంగంలోకి రావడం కోసం ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఈరోజు బీసీల హక్కుల యొక్క సాధన మొత్తం కూడా జరగాలి. కాబట్టి
అక్కడికి ఈ పుస్తకం వెళ్ళాలి. కాబట్టి దీంట్లో ఒకటే ఒక మాట ఆయన రాసిన దాంట్లో చెప్పుకున్నారు. నా మాట అని చెప్పారు. నా స్వప్నం, నా లక్ష్యం బీసీ రాజ్యాధికారం. నిజంగా ఈ మాటని అనడానికి 25 ఏళ్ల క్రితం ఒక బక్క మనిషి వచ్చి పిడికిలి పట్టుకొని నా స్వప్నం తెలంగాణ అని అన్నప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యమ జ్వాలలు లేచి తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మళ్ళీ ఇప్పుడు నా స్వప్నం బహుజన రాజ్యం అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ రాజ్యం రావడం కోసం రాశాడనుకుంటా. ఇది నా స్వప్నం అన్నటువంటి చిరంజీవి గారి యొక్క స్వప్నం ప్రతి ఒక్క బీసీ స్వప్నం కావడం కోసం ఈ పుస్తకం అందరి చేతుల్లోకి పోవాలి. నాకు తెలుసు బీసీలకు సంబంధించి నాకు బోర నరసయ్య గౌడ్ గారు చెప్పిన దాంట్లో మాట నచ్చింది. నాకు నా వంతుగా చేస్తానని చెప్పి అన్నారు. ఇట్లా మాట్లాడితే వేదిక మీద మీ వంతుగా చేయమంటారు. మీరు పుస్తకాలు వేసినోడిని, ఒక 300 పుస్తకాలు వచ్చేసినోడిని, పుస్తకాల సభలో ఏం మాట్లాడతారో తెలుసు, వేదిక దిగి పోయినాక ఏం చేస్తారో తెలుసు, రాత్రిపూట కూర్చోబెడితే ఎంత ఖర్చు పెడతారో కూడా నాకు తెలుసు. కానీ పుస్తకం తీసుకుంటారా నాయన, పుస్తకం చదవంటారా నాయన. అన్ని గౌరవాలే. మన నాయకుడు వచ్చింది ఏంటది, రాత్రి కావాలా కూర్చోండి, ఓర్ని కూర్చోబెట్టి రాత్రి బ్రహ్మాండమైన గౌరవం. ఎంత పేదోడైనా అక్కడ తల వేగాల్సిందే, ఆడ పోవాల్సిందే. పుస్తకం తీసుకుంటారా నాయన అంటే, ఏ పుస్తకం ఏందన్నా అంటాడు. పుస్తకంగా నాయన, ఈ పుస్తకం మనకు దూరం అయిపోయిందిరా నాయన, జ్ఞానం మన ఆయుధంరా నాయన. అందుకే జయశంకర్ సార్ ఒకటి ఎక్కువ చెప్పారు, మనకు లెక్క ఉంది, ఈ లెక్కలు మొత్తం మనం చెప్పాలా. ఊరు తిరిగారు. నేను వెళ్ళి యాదయ్యకి ఎందుకు చెప్తున్నానంటే, యువకులు పిల్లలు రాకుండా ఏ ఉద్యమము రాదు, నిలవదు, బతకదు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్బుల్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో జరిగినటువంటి సమావేశాలు ప్రేరణ ఇస్తాయి, కానీ ప్రాక్టీస్లోని ఈ సమాచారం మొత్తాన్ని ఏ మట్టి మీద గీయాలంటే కళాశాలల్లో గీయాలి. కళాశాలల కథన రంగాలు కావాలా, అప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది. జయశంకర్ సార్ లెక్కలు మొత్తం చెప్పేవాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో. ఆయన ఒకటే చెప్పాడు. ఆయన చెప్పిన లెక్కలన్నింటినీ ఆనాటి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సామాజిక వర్గాలకు చెందినటువంటి ఉన్నటువంటి పాలకులు మొత్తం కూడా వ్యతిరేకించారు. ఆయన చెప్పిన లెక్కలన్నింటినీ సీమాంధ్రులంతా వ్యతిరేకించారు. కానీ ఒకటి మాత్రం అన్నారు, ఆయన చెప్పిన లెక్క మాత్రం కరెక్ట్ అన్నారు. ఇది ఈరోజు చిరంజీవి గారు చెప్పినటువంటి లెక్క. సంగిశెట్టి అనేది తెలుసు, ఈ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎన్ని గెలుస్తారన్నది. మొత్తంగా 16 సార్లు జరిగిన ఎన్నికలకు సంబంధించి కొమ్మినేని బ్రహ్మాండంగా ప్రతి ఏడాది ఒక పుస్తకం తీసుకొస్తాడు, ప్రతి ఎన్నికలప్పుడు ఒక పుస్తకం తీసుకొస్తాడు. ఆ పుస్తకాన్ని నేను చూశాను. సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ ఎవరెవరికి ఏమేమి వస్తున్నాయి, ఎట్లా వస్తున్న విషయాన్ని సంగిశెట్టి గారు రాశారు. ఆ పుస్తకాలు చూసినప్పుడల్లా సంగిశెట్టి గారి పుస్తకం చూసినాక కొంచెం ఊపిరి వచ్చినట్టు అనిపించింది. చిరంజీవి గారి పుస్తకం చూసిన తర్వాత ఏం చెప్పారు దీంట్లో అంటే, మొత్తం కూడా కాచి వడబోశారు. అగ్రవర్ణాలు ఏ రకమైనటువంటి పాలనా పీఠాల మీద ఎట్లా ఉన్నారు ఇన్నేళ్ళు, 78 ఏళ్ళు నేను ఎందుకు దూరమైన విషయాన్ని లెక్కలు చెప్పారు. విశ్వకర్మలకు ఎన్ని సీట్లు రావాలా, మీరు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలా, గౌడలకి ఎన్ని సీట్లు రావాలా, ఆ సీట్లు ఎందుకు రాలేదన్న విషయాన్ని లెక్క ప్రకారం చెప్పారు, పద్ధతి ప్రకారం చెప్పారు. ఈ పుస్తకాన్ని ముట్టుకోవాలంటే అందరూ తీసుకొని మంచిగా బ్యాగుల్లో పెట్టుకోవటం, కార్లలో వేసుకోవడం కాదు. ఈ పుస్తకం పూర్తిగా చదవకండి. చదివితే ప్రమాదం. చదివితే మీరు ఒక మారోజు వీరన్న అవుతారు, చదివితే మీరు ఒక శివశంకర్ అవుతారు, చదివితే కొండా లక్ష్మణ్ బాపూజీ అవుతారు, చదివితే ఎర్ర సత్యాలు అవుతారు. అది ఎర్ర సత్యాలు అవుతారు. త్యాగాలు చెయ్యాల. ఐఏఎస్ భవన్లో బ్రహ్మాండంగా అందుకోరగుత పందుకోయి దొంగల తరిమేటందుకు అన్నటువంటి అక్షరాల్ని ఈరోజు పుస్తకంగా అందించారు చిరంజీవి గారు. అందుకే మిత్రులారా, దీంట్లో పుస్తకం విప్పితే అన్ని లెక్కలు ఉన్నాయి, చివరికి మా లెక్కలు కూడా ఉన్నాయి, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ లెక్కలు ఉన్నాయి, అందరి లెక్కలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ లెక్క ప్రకారం కూడా అందరికీ చెప్పాలా, ప్రతి ఇంటికి పోవాలా, ప్రతి గడపకి పోవాలా. రాస్తున్నాం, అరుస్తున్నాం,
కూస్తున్నాం. ఈ అరవడానికి, రాయడానికి, కొయ్యడానికి సంబంధించిన ఒక రంగస్థలం నుంచి వచ్చి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక కలం పట్టుకుంటే, ఒక పాటను తీసుకొని వస్తే, ఒక మాటను తీసుకొని వస్తే, ఒక కవితను తీసుకొని వస్తే ఏమొస్తుందిరా మీకంటే, ఈ పుస్తకమే ఒక రాష్ట్రాన్ని తీసుకొస్తుందరా అంటే తప్పకుండా తీసుకొస్తుంది. ఈ పుస్తకం ఒక రాష్ట్రాన్ని తీసుకొస్తుంది. ఈ పుస్తకమే బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొస్తుంది. అది అంబేద్కర్, పూలే, జయశంకర్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్ఫూర్తిని చిరంజీవి గారు రాశారు. నిజంగా చిరంజీవి గారు మీరు వచ్చినటువంటి మీ మూలాల నుంచి ఈరోజు మీ జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. ఈ పుస్తకం రాయడం, ఈ జాతికి అంకితం చేయడం. కాబట్టి చాలామంది పెద్దలు ఉన్నారు, చాలాసేపు నన్ను వదిలిపెడితే ఇంకో గంట సేపు ఇట్లే మాట్లాడతాను కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.